హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యామ్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, ఇది వ్లాగ్ మొత్తం 6 పార్ట్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ కదా. సో ఏంటంటే నేను చెప్పిన ఓల్డ్ వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తున్నా అని చెప్పి. సో ఇది ఇంకో ఓల్డ్ వ్లాగ్ అనమాట. అంటే రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా కానీ అప్లోడ్ చేయలేకపోయినా. సో అవి ఇప్పుడు అన్నీ ఎడిట్ అయిపోయినాయి, అన్నీ బ్యాక్ టు బ్యాక్ మీకు పడతా ఉంటాయి. అండ్ ఎస్, ఐ వాజ్ సేయింగ్ అబౌట్ ఇప్పుడు ఆ వీడియోస్ ఏంటంటే, యాక్చువల్లీ ఆ వ్లాగ్ ఏంటంటే, మా 10th క్లాస్, ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, కానీ 10th క్లాస్ ఉన్నప్పుడు మేము ఒక స్కూల్ ట్రిప్కి వెళ్ళిండే రామోజీ ఫిలిం సిటీ. సో ఆ ఫిలిం సిటీ మొత్తం నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. సో ఏమేమి ఎక్స్ప్లోర్ చేసినా, ఏంది, మేము ఎట్లా ఎంజాయ్మెంట్ చేసినాం అనేదే మొత్తం వ్లాగ్ మీకు. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ యా, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తే నేను అంటే ఎలా ఇంకెంత మంచిగా నేను నా వ్లాగింగ్ స్టైల్ మార్చుకోగలుగుతాను, నేను ఇంప్రూవ్ చేసుకోగలుగుతా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మోర్. సో ప్లీజ్ కామెంట్. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా తెలుస్తుంది ఎంత, అంటే ఇంకేం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో, ఇంకా స్టైల్ ఎట్లా మార్చాలో, వ్లాగింగ్ స్టైల్. సో అట్లా థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో చూసి ఎంజాయ్ చేయండి వ్లాగ్. మనం రామోజీ ఫిలిం సిటీ అయితే వచ్చేసినాం, ఎంట్రీ కూడా అయిపోయింది. చూడండి రామోజీ అని రాసిన చూడండి, ఏమో నంబర్ 10725. సో ఇంకా ఎంట్రీ కూడా అయిపోయింది. మళ్ళీ బస్లో కూర్చోండి, ఎందుకో తెలీదు, చూద్దాం, చెప్తారేమో మరి, చూద్దాం. గైస్, ఇంకొంచెం 15 minutes జర్నీ చేసి మనం అయితే వచ్చేసాం సెట్. లోపలికి రావడం కూడా ఒక 15 minutes అవుతుంది, లోపలికి రావడం కూడా 15 minutes అవుతుంది. మనం మొత్తం ఎక్స్పీరియన్స్ విజువల్ గాడు వాడు వెళ్ళేసి వచ్చిండు ఆల్రెడీ. జనవరి బస్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. బస్ కోసమా? వాళ్ళ ఓన్ బస్ సెట్ వెళ్ళేది ద వెస్ట్ వెస్టర్న్ షో అని. ఓకే, దానికోసం ఎందుకు మన ఇష్టం, మన తిరగలేము రాట్లా. కొన్ని బస్సులు తిరుగుతాం, దాని తర్వాత మన కాలినడకనే. ఇక ఓకే, 2-3 సెట్స్ మాత్రం దూరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, 2-3 సెట్స్ చాలా దూరం ఉంటాయంట. దానికి బస్సు కావాలి. కింగ్ అంట మనమేనంట అది. శరత్ హాయ్ చెప్పు, శరత్. మన దారి రహదారి, మన దారి రహదారి, అందరూ అంటే అదే వాళ్ళు రారే వస్తాం మళ్ళా. రా, నన్ను నమ్ముకో. బంజీ జంపింగ్ రాది, బంజీ జంపింగ్. ఈగా अरे कहना क्या चाहते हो? నన్ను చూసి నాకు నాని గుర్తుకొస్తున్నాడు. ఇక సినిమా హోటల్ దిల్సే అంట, హోటల్ దిల్సే. ఆప్కో కదులుతాయి, దాని కళ్ళు కదులుతాయంట గైస్, నేను చెప్తుండు మనడు. చాలా ఘోరంగా ఉంటుందంట గాయస్. కింది నుంచి మీదికి వస్తాయి, లోపల మనిషి కాదు, మొత్తం ఫైటింగ్ మజా. స్టంట్ షో అంట, స్టంట్ షో అంట. इस सज्जन को क्या तकलीफ है भाई? ఇక్కడ ఎందుకు వచ్చాడు? స్టంట్ షో తీసుకోవచ్చు మనం, భూతం అంటాం మేమైతే. అంటే వాడు అంత భయమైపోయింది. లవ్ రామోజీ సిటీ అంట, లవ్ రామోజీ ఫిలిం సిటీ. ఓకే, బాగుంది. ఐ లవ్ సబలా మిల్లెట్స్. ఇచ్చారా గైడ్? మంచిది. మాస్టర్ మావాడా? సర్టిఫికేట్ అంటే ఏమో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లార్జెస్ట్ ఫిలిం కాంప్లెక్స్. ఓకే, ఇన్ వరల్డ్. వరల్డ్ రికార్డ్స్ అంటే ఇన్ ద వరల్డ్ కాదా? అదే సారీ,
ఫస్ట్ వైల్డ్ వెస్ట్ ఆట ఆడుకుంటా అందరు ఏది కుమ్మ పోతూనే ఉన్నారు. వైల్డ్ వెస్ట్ అంట గైస్. లోపల బిల్డింగ్ వెళ్తాయి, ఏమైతుంది అమ్మ బిల్డింగ్లు వెళ్తాయంట. खत्म बाय बाय टाटा गुड बाय మనుషులు ఎగురుతారు. మనుషులు ఎగురుతారా అంట. అమ్మ గుర్రం ఉంది, గుర్రం. రామ్ చరణ్ యు ఆర్ ఎట్ వైల్డ్ వెస్ట్ అంట. గైస్ చూసుకోండి ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అమ్మో చాలా ప్లేస్ ఉంటుంది. చాలా ఉంటాయి మామ. పెంచారు షార్ట్ ఫ్రంటియర్ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో. పొద్దున ఇయర్ పొద్దున అంట మన ఏమంటారు వైల్డ్ వెస్ట్ ట్రేడర్స్, వైల్డ్ వెస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ. అవును ఫస్ట్ నీళ్ళ బాగుండుదిరా. ఫస్ట్ వచ్చినాం రండి. ఫస్ట్ వెళ్తే మజా ఉండుది తెలుసా. సౌండ్ అయితే అదిరిపోద్ది. సౌండ్ అదిరిపోతాయంట. ఓ అమ్మా మిడిల్ కూరకండి. అరే నాకు గుర్తుందిరా చిన్నప్పుడు పోయిండే. समझ रहे हो గైస్ నేను చిన్నప్పుడు వెళ్ళిండే, నాకు గుర్తుంది ఇంకా ఇది. అదే పేలిపోయే బాత్రూమ్. నేను అచ్చడి ఎగ్జాక్ట్ ఆడ కూర్చుండే నేను. ఇక్కడ కింద కూర్చున్నాం. జారిపోయినా. వాంటెడ్ పోస్టర్. మనమైతే కూర్చున్నాం. ఇప్పుడు షో మనం ఉందే ఉంది. ఏం చేద్దాం షోలో చూపిస్తా అంతా పెద్దగా సరే బ్లాగ్ చూడండి. భయం వచ్చి గుర్తులే నాకు బయట నుంచి చూపించిన వాళ్ళు. అది బయట నుంచి చూడాలి. ఇక్కడ జిప్ లైన్ కనిపిస్తుందా? జిప్ లైన్ ఆరే అవును ఇదండి జిప్ లైన్. వెనకాల నుంచి మనిషి దూరుకుంటే వస్తాడు. జిప్ లైన్ చూడండి. వెనకాల నుంచి రాక. మనిషి వస్తాడు. నీకు తెలియదు. డోర్ కూడా ఓపెన్ ఉంది నాయన, డోర్ కూడా ఓపెన్ ఉంది. అమ్మాయిలు ఉంటారు. అరే ఏంద్రా బీర్ ఉన్నాయి. నీకు తెలియదు. ఆడ కోత కూడా స్నానం కూడా చేస్తాడు. బీర్ కిల్లి బాటిల్ ఉందిరా. నాయిస్ చాలా ఎక్కువ ఉంది. నేను మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి సైలెంట్ చేసేసి షో చూపిస్తా. ఓకే నాయిస్ చాలా ఎక్కువ ఉంది మీకు, అందుకే ఏం అర్థం కాదు మళ్ళా. స్టేడియం అక్కడ జైలు ఉంది కదా, అక్కడ జైలు. అలా ఇద్దరు ముగ్గురు షరీఫ్ ఆఫీసర్, షరీఫ్ అంటే పోలీస్. జీటీలో కూడా చూస్తున్నాం మనం. షరీఫ్ అంటే జీటీలో కూడా ఉంది. షరీఫ్ అంటే పోలీస్. అలాంటి ఏం వచ్చిందే. కాకపోతే కెనన్ ఉంది అక్కడ. క్యానన్ అదే క్యానన్ టీఎన్టీ మైండ్ క్రాఫ్ట్ టీఎన్టీ. కింద స్ప్రే జోన్ అని చెప్పేసి వాటర్ పంప్ లాగా అక్కడ హోల్ కనిపిస్తుందా? అది కాదు దాని పక్కన ఇదా అది ఓకే స్ప్రే జోన్ అని చెప్పేసి వాటర్ వేస్తారు అనమాట. స్ప్రే జోన్ అంట. గైస్ వీళ్ళ స్పాయిలర్స్ ఇస్తుంది గైస్ ముందే. వీళ్ళు స్పాయిలర్స్ ఇచ్చేస్తారు. వీడి మెమోరీస్ ని రీగ్రూప్ చేస్తున్నాం. నిజంగా నేను సెకండ్ క్లాస్ ఒకసారి వచ్చినా గైస్ రామోజీ ఫిల్మ్ సిటీ. నాకు గుర్తుంది అంటే ఈ షో గుర్తుంది, ఇంకేం గుర్తులేదు నాకు. అంటే ఇది కొంచెం ఓల్డ్గా ఉంటుంది కదా, ఓల్డ్ థీమ్ లో హ్యాట్ వేసుకొని రావడం అట్లాంటివి అట్లా గుర్తుండే అంతే. ఇదేంటి షో స్టార్ట్ అయ్యాక బోటింగ్ హౌస్ అంట. తినడానికి హాట్ మీల్స్ ఆడక్కడ మస్కా కొడుతున్నాడు, వీడిక్కడ ప్లానింగ్ చేస్తున్నాడు. వాడు మెయిన్ క్యారెక్టర్ కాదులే. షో అన్నగారు విలన్ అంట కదా శివ, మీ విలన్ దొంగ వాళ్ళంట ఇల్లు.